ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ కొనసాగనుంది. రాహుల్ నేతృత్వంలో పార్లమెంటు నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈసీ అపాయింట్మెంట్ ను ప్రతిపక్షాలు కోరాయి. డిజిటల్ ఓటర్ల జాబితాను విడుదల చేయాలన్న తన డిమాండ్ కు ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఓటు చోరీ పేరుతో నేడు ఒక వెబ్సైట్ ను ప్రారంభించారు. దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందని, దానిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు, పార్టీలు ఓటర్ల జాబితాను తనిఖీ చేసేందుకు వీలుగా ఈసీఐ పారదర్శకంగా వ్యవహరించి డిజిటల్ ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైట్కి ఇవాళ ఢిల్లీలో అయితే ఇటు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ఇటు ఈసీ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా ఏమైనా? మరికాసేపట్లో పార్లమెంట్ నుంచి అటు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు, ప్రధాన కార్యాలయం వరకు కూడా ఇండియా కూటమి ఎంపీలు నిరసన ర్యాలీ ప్రదర్శించబోతా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఈసీఐ అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపక్ష ఎంపీలకు అపాయింట్మెంట్ ఖరారు చేసినటువంటి సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ఈ ఓట్ల చోరీకి సంబంధించి ఈసీఐతో భేటీ కాబోతా ఉన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఓట్ల చోరీకి సంబంధించి కొంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బెంగళూరులో ఒక మహిళ శకున్ రాణి అనేటటువంటి మహిళ రెండు ఓట్లు నమోదు చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ప్రధానంగా అడ్రస్లు ఒకే రకమైన 0 అనేటటువంటి అడ్రస్లు నమోదు చేసుకున్న వారి యొక్క జాబితాను, మరోవైపు ఫాదర్ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నటువంటి వారి పేర్లను కూడా ప్రధానంగా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎంపీలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఒకవైపు పార్లమెంట్లో అటు బీహార్లో ఓటర్ జాబితా సవరణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఈ యొక్క ఓట్ల చోరీకి సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ పార్లమెంటు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు కూడా ఇండియా కూటమి ఎంపీలు, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఇవాళ లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఖర్గే నివాసంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలకు, ముఖ్య నేతలకు కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా బీహార్లో వివాదం చెలరేగినటువంటి అంశానికి సంబంధించి ఎస్ఐఆర్తో పాటుగానే ఇప్పుడు ఓట్ల చోరీకి సంబంధించి కూడా ఇందులో చర్చించబోతా ఉన్నారు. కీలకమైనటువంటి భేటీగా ఈ యొక్క లంచ్ భేటీ ఉండబోతున్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క ర్యాలీ కొనసాగబోతా ఉంది. మరోవైపు ప్రధానంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఇటువంటి దొంగ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి అంశానికి సంబంధించి అటు ఈసీ మీద, ఎన్నికల సంఘానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు కూడా ఎన్నికల సంఘం, కర్ణాటక ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది. పూర్తి స్థాయిలో కూడా రాహుల్ గాంధీ ఆరోపించినటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఇస్తే ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటుగానే అందుకు సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ విడుదల చేయాలి, లేదంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేదంటే కర్ణాటక ఎన్నికల సంఘానికి క్షమాపణలు రాహుల్ గాంధీ చెప్పాలనేటటువంటి నోటీసులను కూడా రాహుల్ గాంధీకి జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క ఓట్ల చోరీకి సంబంధించి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క నోటీసులు అందడం కూడా వాటిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి ఈ యొక్క ర్యాలీగా వెళ్తారు. అక్కడ ప్రతిపక్ష నేతలకు పలువురికి ఈ యొక్క అపాయింట్మెంట్ కూడా దక్కిన నేపథ్యంలో కూడా వారు ఎటువంటి ఆధారాలు
ఈసీఐకి సమర్పిస్తారు. మరోవైపు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్లుగానే డిజిటల్ ఓటర్ల జాబితాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి అనేటటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి ఏమైనా వివరాలను ఈసీఐ వెల్లడిస్తుందా అనేటటువంటి అంశానికి సంబంధించి వేచి చూడాల్సిన, ఈ భేటీ తర్వాత అపాయింట్మెంట్ తర్వాత చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఈ యొక్క ఓట్ల చోరీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. అందులో ప్రధానంగా ఈసీఐ జవాబుదారీగా ప్రజలకు ఉండాలి, మరోవైపు ఈ డిజిటల్ ఓటర్లను జాబితాను కూడా అందులో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేటటువంటి డిమాండ్ను చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున అండగా నిలిచేందుకు ఈ యొక్క వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆ వెబ్సైట్లో రాహుల్ గాంధీకి అండగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ వెబ్సైట్తో పాటుగానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శాలిని, రాజు, అలాగే ఇందాక మీరంటూ రాహుల్ గాంధీ ఏవైతే ఓట్ల జాబితాపై ఆరోపణలు చేశారో దాన్నైతే ఎన్నికల సంఘం కొట్టిపారేసింది, అవన్నీ నిరాధారణమైనవని. సో మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ ఎలాంటి వ్యూహరచనతో ముందుకెళ్లే ఛాన్స్ ఉంది, అంటే ఎలాంటి ఆధారాలు చూపించే ఛాన్స్ ఉంది? పూర్తి స్థాయిలో మొన్న రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో 5 రకాల కారణాలను చూపించారు. వేరు రాష్ట్రాల్లో ఒకే వ్యక్తికి 2 ఓటు హక్కులు ఉండడం ఏ విధమైనటువంటి న్యాయం, మరోవైపు వారి యొక్క అడ్రస్ ప్రూఫ్లు సరిగా లేకపోవడం, ఇంటి నెంబర్లు 0గా ఉండడం ఎంతవరకు సబాబు, మరోవైపు ఫాదర్ నేమ్ సరిగా లేకపోవడము, ఇటువంటి అంశాలతో పాటుగానే ఫేక్ ఫోటోలతో కూడా ఓటర్లు నమోదు చేసుకున్నారు, ఓటు హక్కును నమోదు చేసుకున్నారు అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ స్పష్టమైనటువంటి డేటాతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే కర్ణాటక ఎన్నికల సంఘం అడిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో ప్రధానంగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో శకున్ రాణి అనేటటువంటి మహిళ 2 చోట్ల ఓటు హక్కును వినియోగించుకున్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో, అంటే నెలన్నర వ్యవధిలోనే 2 సార్లు ఫామ్ 6ను ఉపయోగించుకున్నట్లు తెలుస్తా ఉంది. అందుకు సంబంధించి కూడా వారి పూర్తి స్థాయిలో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించడం జరిగింది. ఇటువంటి ఆధారాలు అనేకం ఉన్నాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఆధారాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తారా, లేదంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు ఈసీఐ ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ 12 గంటలకు ఉంది. ఆ తర్వాత అపాయింట్మెంట్ తర్వాత ఎవరెవరు కలుస్తారు, ఏ అంశాలను ప్రధానంగా రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి డిజిటల్ ఓటరు జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచుతారా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎన్నికల సంఘం పారేస్తూనే అటు ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి డిక్లరేషన్ను అందజేయాలి ఎన్నికల సంఘానికి, మరోవైపు ఆయన చేసినటువంటి ఆరోపణలో వాస్తవం లేనట్లయితే క్షమాపణలు చెప్పాలి కేంద్ర ఎన్నికల సంఘానికి అనేటటువంటి నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఎటువంటి తదుపరి కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.